రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. తెలంగాణ రాష్ట్రంలో ఒక దారుణమైన ఘటన జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని చెప్పి భర్తని సుఫారీ గ్యాంగ్ డబ్బులిచ్చి చంపించే ప్రయత్నం చేసింది. స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ మహిళ పేరు భారతి. ఇతనే మృతుడు. ఇతని పేరు సాయిని కుమార్. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం గుడిపేట గ్రామం. అక్కడ ఎల్ఐసి కాలనీ. ఆ ఎల్ఐసి కాలనీలో భారతి సాయిని కుమార్ నివాసిస్తూ ఉన్నారు. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే భారతి అదే ఎల్ఐసి కాలనీకి సంబంధించిన లగిశెట్టి సురేందర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తరచుగా ఫోన్ మాట్లాడటం, వాట్సాప్లో మెసేజ్లు చేసుకోవటం, వాయిస్ రికార్డులు పంపించుకోవటం, భర్త లేని టైంలో కలుసుకోవటం, ఇవన్నీ కూడా చేసేది. సో దీంతో అక్కడున్న కొంతమంది స్థానికులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, అదంతా కూడా చూశారు, గమనించారు కొంతమంది. దీంతో ఈ విషయాన్ని కాస్త సాయిని కుమార్కి చెప్పారు. దీంతో అతను ఏం చేశాడంటే భారతిని హెచ్చరించే ప్రయత్నం చేశాడు. నీకు 2 పిల్లలు ఉన్నారు, ఇలా చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది నువ్వు ఈ రకంగా చేస్తే అంటూ కూడా మందలించడం, ఆమెను కొట్టడం, తరచుగా తిట్టడం, ఇవన్నీ కూడా చేసేవాడు. దీంతో ఇతని బాధ భరించలేక ఇతన్ని ఎలా అయినా సరే అంతం చేయాలని చెప్పి ఎవరైతే ఉన్నారో లగిశెట్టి సురేందర్, ఇతని ప్రియుడు, ఈమె ప్రియుడు, ఆయన ద్వారా భర్తని చంపాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంది. అయితే నేను క్లియర్గా చెప్పుకుంటూ వస్తా అసలు ఏం జరిగింది ఏంటని. సో మే 22వ తారీఖు విక్టిమ్ సాయి కుమార్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఒక ముల్కాల అనే ఒక గ్రామం దగ్గర యాక్సిడెంట్లుగా పడిపోయి ఉన్నాడు. దీంతో అక్కడున్న కొంతమంది గ్రామస్తులు, అక్కడ అదే మార్గంలో వెళ్తున్న కొంతమంది స్థానికులు చూసి అయ్యో యాక్సిడెంట్ అయిపోయి ఇతను పడిపోయాడు, ఇతను హాస్పిటల్కి తీసుకెళ్ళని చెప్పి 108కి కాల్ చేసి అంబులెన్స్ని అక్కడికి రప్పించారు. దీంతో మంచిర్యాల నుంచి కరీంనగర్ అంబులెన్స్లో అతను వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలోనే అతను ప్రాణాలు విడిచాడు. నిజానికి అతను ఎక్కడైతే పడి ఉన్నాడో అప్పటికి ఆయన కొన ఊపిరితో ఉన్నాడు. కానీ అక్కడ చూసిన వారందరూ నిజంగానే యాక్సిడెంట్ జరిగింది అనుకున్నారు. బండి పక్కన పడేసి ఉండటం, పర్సన్ ఒక ప్లేస్లో పడి ఉండటం, హెల్మెట్, అతనికి సంబంధించిన వస్తువులు ఇవన్నీ కూడా అలా పడి ఉండడం చూసి, పైగా ఇతను తాగి ఉన్నాడు, తాగేసి యాక్సిడెంట్ అయిపోయి పడిపోయాడని చెప్పేసి అనుకున్నారు అందరూ కూడా. సో దీంతో ఇతను చనిపోయిన తర్వాత ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఈమె ఓవర్ యాక్షన్, అయ్యో నా భర్త చనిపోయాడు, అయ్యో నా భర్త చనిపోయాడు అని చెప్పి అందరి ముందు చాలా పెద్ద ఓవర్ యాక్షన్ చేసింది. అంటే నార్మల్గా చేస్తుంటే బాగున్నాం, ఇంకా చాలా పెద్ద ఎత్తున ఓవర్ యాక్షన్ చేయడంతో అక్కడున్న కొంతమందికి అనుమానం వచ్చింది. అసలు ఏంటి ఈమె, ఎప్పుడు కూడా వీళ్ళు గొడవ పడుతూ ఉండేవారు, భర్త గురించి ఏదో ఒక చాడీ చెప్పేది, నన్ను కొడతాడు, నన్ను తిడతాడు, తాగి వేధిస్తాడని, అలాంటిది ఇప్పుడేంటి ఎంత ప్రేమ చూపించేస్తుందంటూ కూడా కొంతమందికి అనుమానం వచ్చింది. ఇక సాయిని కుమార్ తల్లికైతే ఈమె పైన ముందు నుంచే డౌట్ ఉందా. ఎందుకంటే వీళ్ళ వివాహేతర సంబంధానికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో సాయిని కుమార్ తన తల్లి లక్ష్మితో షేర్ చేసుకుని బాధపడ్డాడు. సో దీంతో లక్ష్మి గారు ఏం చేశారంటే ఇతని మరణం వెనక నాకు కొంచెం అనుమానాలు ఉన్నాయంటూ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. సో దీంతో సిఆర్ రవీందర్, ఏసీపీ ప్రకాష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అన్ని రకాలుగా సీసీటీవీ ఫుటేజెస్ని పరిశీలించారు, టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా సంపాదించారు, ఇంటెలిజెన్స్ టీం ద్వారా చాలా ఎవిడెన్స్ అంతా కూడా సేకరించారు. సో దీంతో వీరు హత్య ఎలా చేశారనే విషయం మొత్తానికి బయటపడింది. సో మే 22 ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో యాక్సిడెంట్ అదంతా కూడా అది ఎలా జరిగింది, తర్వాత ఒక సినిమా ఫక్కీలో ఇదంతా కూడా చిత్రీకరించే ప్రయత్నం ఎలా చేశారనే దాని గురించి క్లియర్గా చెప్తా. సో మే 22 సాయిని కుమార్కి మల్లేష్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు, రామ్ మల్లేష్. ఈ మల్లేష్ అనే వ్యక్తి ఎవరంటే సాయిని కుమార్కి డబ్బులు ఇచ్చినవాడు, అంటే అప్పు ఇచ్చాడు. అప్పు ఇచ్చిన వాడితోనే ఇలా చంపించే ప్రయత్నం చేశారు. ఫోన్ చేసి ఇలా నా భర్తని చంపేయాలి, మేము 10 లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పి రామ్ మల్లేష్, లగిశెట్టి సురేందర్, అలాగే వీరితో పాటు ఇంకొక శ్రీరామ్ అనే ఒక వ్యక్తి కూడా ఉన్నారు. సో వీరు ముగ్గురు కలిసి
ఈ వ్యక్తిని చంపడానికి డబ్బులు తీసుకున్నారు. ముఖ్యంగా రామ్ మల్లేష్, శ్రీరామ్ వీళ్ళిద్దరు ప్రధానమైన నిందితులు. వాళ్ళే డబ్బులు తీసుకున్నారు చంపడానికి. సో 10 లక్షలు 2 లక్షల రూపాయల అడ్వాన్స్ తీసుకుని ఇతను చంపేయాలని చెప్పేసి ఒక ప్రణాళికని సిద్ధం చేశారు. అదేంటంటే ఎలాగో రామ్ మల్లేష్కి ఇతనితో పరిచయం ఉంది. అప్పు తీసుకోవటం, నెల నెల వడ్డీ కట్టడం పరిచయం ఉంది. దీంతో సరదాగా మందేద్దాం రా అని చెప్పి ఒకరోజు పిలిపించి, అదే రోజు మే 22వ తారీఖు ముల్కాలా విలేజ్కి పిలిపించి అక్కడ ఇతనికి ఫుల్గా మద్యం పట్టించి దాని తర్వాత ఒక్కసారిగా ముగ్గురు కలిసి అతని పైన అటాక్ చేసే ప్రయత్నం చేశారు. ఒకరైతే సుత్తితో బలంగా అతని నెత్తి మీద బాధారు. ఊపిరాడకుండా చంపేయాలని ప్రయత్నించారు. మొత్తానికైతే వారు అనుకున్నది చేశారు. కానీ చంపాలి, కానీ ఇతను మాత్రం మనం చంపినట్టుగా కూడా తెలియకూడదు. ఇదంతా కూడా ఒక హత్యలాగా ఎవరికి తెలియకూడదు. యాక్సిడెంట్లు కానీ ఇతను చనిపోయాడంటూ కూడా అందరికీ తెలియాలి. ఎందుకంటే ఇతని పైన ఈమె 2025 జనవరి నుంచి ఎల్ఐసి ప్రీమియం ప్రతి నెల కడుతూ వస్తుంది. సో ఒకవేళ ఇతను యాక్సిడెంట్లుగా చనిపోతే ఇతనికి బీమా డబ్బులు 2 కోట్ల రూపాయల వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో చూడండి, 2 రకాలుగా ఆలోచించింది. ప్రియుడు కోసం భర్తని హతమార్చాలి, హతమార్చిన తర్వాత కూడా అతని ద్వారా మనం డబ్బులు సంపాదించుకుని విలాసవంతమైన జీవితాన్ని గడపాలి. సో 2 రకాలుగా ఇంత తెలివిగా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎవరు కూడా ప్లాన్ చేయాల. కేవలం కక్షతో, కోపంతో భర్తల్ని హతమార్చి చంపాలనుకుంటారు తప్ప భర్తను చనిపోయిన తర్వాత కూడా అతనిపైన డబ్బులు సంపాదించాలని, డబ్బులు ఏదో రకంగా తీసుకోవాలి అనేది, అలాంటి హత్య ఈ మధ్య కాలంలో నేను ఎక్కడో కూడా చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. సో అంత తెలివిగా ప్లాన్ చేసింది. 2025 జనవరి నుంచి కూడా వీళ్ళు ఇతన్ని ఎలా హత్య చేయాలి, హత్య చేసిన తర్వాత ఇదంతా కూడా యాక్సిడెంట్లుగా జరిగిందని పోలీసుల్ని, కుటుంబ సభ్యుల్ని ఎలా నమ్మించాలి అనే ప్రణాళిక ఎప్పటి నుంచో కూడా వీళ్ళు సిద్ధం చేస్తాం. సో మొత్తానికి ముల్కాల అనే గ్రామం దగ్గర, గ్రామ శివురులో ఫుల్గా మద్యం పట్టించి అతన్ని చంపేసి దాని తర్వాత కొంచెం దూరం తీసుకెళ్ళి అందరూ వెళ్ళే మార్గంలో ఆ బండి పక్కన పడేసి, తర్వాత ఇతను కూడా యాక్సిడెంట్లీగా పడిపోతే ఎట్లయితే పడిపోతారో అట్లా పడేసి, హెల్మెట్, అతనికి సంబంధించిన కొన్ని వస్తువులు అవన్నీ కూడా పడేసి అక్కడి నుంచి వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న గ్రామస్తులు ఇదంతా కూడా యాక్సిడెంట్ అయ్యిందేమో అని చెప్పి వాళ్ళు అతను అంబులెన్స్లోకి, హాస్పిటల్కి తీసుకెళ్లడం, మార్గ మధ్యలో అతను చనిపోతే ఇవన్నీ కూడా జరిగాయి. సో తల్లి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ కేసుకి సంబంధించిన విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. లేదంటే అసలు కంప్లైంట్ ఇవ్వకపోయినా, పోలీసులు దర్యాప్తు చేయకపోయినా ఈ విషయం ఇలానే దాగి ఉండేది. సో చూడండి, ప్రియుడు కోసం భర్తని అత్యంత కిరాతకంగా, దారుణంగా చంపించేందుకు ప్లాన్ చేసింది ఈ మహిళ. ఈమె పేరు భారతి. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ప్రియుడి కోసం అనేక రకాలుగా చంపించే ప్రయత్నం చేస్తున్నారు. యూట్యూబ్లో వెబ్ సిరీస్లను చూస్తున్నారు. అంటే చంపిన తర్వాత అదే హత్య మనం చేసామని తెలియకుండా ఉండడానికి ప్లాన్. పాము కాట్లు వేపిస్తున్నారు. ఊపిరాడకుండా చంపేసి పాము కాట్లు వేయించి ఒళ్ళంతా విషం పాకిన తర్వాత పోస్ట్ మార్టంలో రిపోర్ట్స్ వేరేగా వస్తాయని చెప్పి అదొక ప్లాన్. మరికొంతమంది అయితే అసలు చంపిన తర్వాత బాడీయే దొరకకపోతే అసలు పోలీసులు మనల్ని ఏం చేయలేరు కదని చెప్పి ఒక డ్రమ్ములో అతన్ని వేసేసి దానిపైన సిమెంట్ వేసేసి మొత్తం కూడా ఇచ్చేసేస్తున్నారు. లేదంటే ఎక్కడికో నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్ళి చంపేసిన తర్వాత ఆ బాడీ పైన పెట్రోలు లేదంటే డీజిల్ అటువంటివన్నీ వేసి దాన్ని అగ్గిపెట్టి అంటించేస్తున్నారు. సో అంటే ఎవిడెన్స్ లేకుండా చేస్తే పోలీసులు మనల్ని ఏం చేయలేరు. ఒకవేళ మన పైన అనుమానం ఉన్నా కానీ మనల్ని రిమాండ్ 14 రోజుల్లో పెడతారు. లేదంటే ఒక 3 నెలలు, ఒక 4 నెలలు, 6 నెలలు జైల్లో పెడతారు. దాని తర్వాత బెయిల్ పైన మనం బయటికి రావచ్చు. తర్వాత మనకు నచ్చిన వ్యక్తితో, ప్రియుడితో కావచ్చు, ఇంకా వేరే వ్యక్తులతో కావచ్చు, విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు. భర్త గోల ఉండదు, భార్య గోల ఉండదు. ఈ రకంగా భర్తలు కూడా చాలామంది చేస్తున్నారు. వీరిద్దరి గోల ఉండదు అని చెప్పి ఇలాంటి ప్లాన్స్ చేసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి డీసీపీ భాస్కర్ గారు రీసెంట్గా రెస్పాండ్ అయ్యారు. కొన్ని మాటలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అవి ఏంటనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఈరోజు ముల్కల్ల శివార్లో 22nd and 23rd ఇంటర్వీనింగ్ నైట్ సాయిని కుమార్ అనే వ్యక్తి
యాక్సిడెంట్ నెపంతో మర్డర్ గురి కావడం జరిగింది. అతని హత్యకు సంబంధించిన వివరాలు నిందితులని ఈరోజు ప్రెస్ ముందు ప్రవేశపెడుతున్నాము. దాంట్లో సాయిని కుమార్, తండ్రి పేరు సత్తయ్య, ఇతను 22 నైట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రాత్రి 1 o'clock ప్రాంతంలో 23 అతను రోడ్డు మీద బైక్ మీద యాక్సిడెంట్ అయ్యి పడిపోయి ఉన్నాడని వాళ్ళ కుటుంబ సభ్యులకు అండ్ పోలీసుకు సమాచారం వచ్చింది. ఇమీడియట్లీ నైట్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్ అతని యొక్క అప్పటికి ప్రాణంతో ఉన్నాడు, అతన్ని కరీంనగర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ క్రైమ్ సీన్ పరిశీలించి ఇన్స్పెక్టర్ రవీందర్ అండ్ ఎస్ఐ కిరణ్ కుమార్ చూసిన తర్వాత ఆ కేసు పట్ల కొద్ది అనుమానాస్పదం ఉండే. దాంతోపాటు అదే సమయంలో ఉదయం 23 మార్నింగ్ అతను కరీంనగర్ హాస్పిటల్లో అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో చనిపోవడం అని మాకు సమాచారం రావడం జరిగింది. విచారణ చేసి మృతుని యొక్క తల్లి కాంప్లైంట్ ఇచ్చింది. ఆ కాంప్లైంట్ ప్రకారము అండ్ ప్రాథమిక సీన్ అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అయిందని ప్రాథమికంగా అవగాహనకు వచ్చి మర్డర్ కేసుగా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ ఆధ్వర్యంలో దాదాపు 4 టీమ్స్, ఒక సీసీటీవీ కెమెరాస్ చెకింగ్ టీమ్స్ అండ్ టెక్నికల్ ఎవిడెన్సెస్ టీమ్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ మృతుని విలేజ్లో ఉన్న విషయాల గురించి అండ్ డాక్యుమెంటేషన్ టీమ్స్ 4 టీమ్స్ ఏర్పాటు చేసి ఈరోజు ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ డీటెయిల్స్ ఏంటంటే మృతుడు సాయిని కుమార్, తండ్రి పేరు సత్తయ్య, ఇతను గుడిపేట R&R కాలనీలో ఉంటారు. ఇతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇతని భార్య పేరు A3 సాయిని భారతి, ఈమెకు ఇతని భార్యకు ప్లస్ A4 లక్ష్యటి సురేందర్, తండ్రి పేరు రామకృష్ణయ్య, ఇతను కూడా R&R కాలనీ. మృతుని యొక్క భార్యకు A4కు అక్రమ సంబంధం ఉంది. వాళ్ళు కంటిన్యూషన్ ఫోన్ మాట్లాడుకోవడం, ఈ విషయం తెలిసి మృతుడు భార్యని మందలించడము, కొట్టడము జరుగుతుంది. అదే సమయంలో A1 రామ్ మల్లేష్ అనే అతను వాళ్ళ ఊరికి చెందినవాడే, గుడిపేటకు సంబంధించిన అతను. ఈ మృతుడు అతని దగ్గర అంతకుముందు ఒక 60,000 రూపాయలు అప్పు తీసుకోవడము, అప్పు ఇవ్వకపోతే ఇంటికి రావడం కూడా జరుగుతుంది. ఆ సందర్భంలోనే ఈ A3, A4 మృతుడు యొక్క భార్య అండ్ మృతుడు భార్యకు అక్రమ సంబంధం ఉన్న వ్యక్తి వీరు ఒక ప్లాన్ చేసుకొని ఇతను ఇట్లనే నన్ను కొడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, అతన్ని ఎలిమినేట్ చేయడం కోసము ఎవరు సరైన వ్యక్తి ఉన్నారనే క్రమంలో A1 ఇంటికి రావడము, డబ్బుల కోసం అడుగుతుంటే ఈ A3 మృతుడు భార్య మా ఆయనని చంపితే నీకు డబ్బులు ఇస్తా అని ఆమె చెప్పడం జరుగుతుంది. ఆ ప్లానింగ్లో భాగంగానే ఈ A1 మల్లేష్ అండ్ A2 శ్రీరామ్ కుమార్, ఇతను కూడా మేస్త్రి, వీళ్ళిద్దరు మేస్త్రి పని చేస్తారు. మనకు ఒకతన్ని చంపితే డబ్బులు ఇస్తా అన్నారు అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఈ క్రమంలోనే చంపడంతో పాటు 10 లక్షలు ఇస్తా అని, సుపారీకి ఇస్తా అని భార్య చెప్తుంది. దాంట్లో 2 లక్షలు ఇచ్చిండ్రు, బ్యాంకులో గోల్డ్ కుదబెట్టి తీసుకొచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఇంకా వీళ్ళకు 10 lakhs ఇస్తామని చెప్పడం జరిగింది. ఎట్లా అని అంటే LIC అతన్ని చంపి రోడ్ యాక్సిడెంట్గా చిత్రీకరిస్తే డబ్బులు crores of rupees వస్తాయి, మేము అవి చేసినాము, అందులో కూడా మీకు వాటా ఇస్తామని A1కు A2కు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే 2025 జనవరి నుంచి, లాస్ట్ ఇయర్ నుంచి వీళ్ళు ప్లానింగ్లో ఉన్నారు. అప్పటి నుంచి ఇవి LIC గుర్తుల మీద చేయించిన ఫామ్స్ దాదాపు ఈమె వివిధ మార్గాల ద్వారా LIC కట్టడానికి కానివ్వండి, ఇవన్నిటితోటి దాదాపు 1.5 crore వరకు నార్మల్ డెత్ వస్తుంది. యాక్సిడెంటల్ డెత్ అయితే 3 crores వరకు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉండేటట్లు చేసినారు. అన్నిటికీ రైడర్ బెనిఫిట్ కోసము చేసినారు. ఈమె ఊళ్ళో కానీ సరౌండింగ్స్లో అండ్ లోన్ యాప్లలో కూడా దాదాపు 15 లక్షల వరకు అప్పులు చేసినది. ఆ అప్పులు చేసి ఇటు డబ్బులు ఇవ్వడము ప్లస్ ఈ ఇన్సూరెన్స్లు కట్టడం ఇవన్నీ చేసినది. ఈ ముఖ్యంగా అక్రమ సంబంధం నుంచి బయటపడము, భర్తని చంపడం ద్వారా అక్రమ సంబంధం నుంచి అతను కొట్టడం బాధపోతుంది. అదే సమయంలో వాళ్ళిద్దరూ A3, A4 హ్యాపీగా ఉండొచ్చు. పైగా మృతుల్ని యాక్సిడెంట్గా చిత్రీకరించడంతో 3 కోట్ల రూపాయలు వస్తాయనే దుర్బుద్ధితోటి చేసినాం. ఈరోజు వీళ్ళని మంచిర్యాలలో అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడుతున్నాం. ఈ కేసులో ఇంకా పూర్తి విచారణ చేయాల్సిన ఉంది.
మెయిన్ ఈ ఇన్సూరెన్స్ సంబంధించి 2025 జనవరి నుంచి అండ్ జూలైలో చేసినారు, ఆగస్టులో కూడా చేసినారు. ఏజెన్సీ కూడా మృతుడికి సంబంధించి సిగ్నేచర్ ఉందా లేదా అని కూడా డాక్యుమెంట్స్ చూస్తున్నాము. ఆ డబ్బులు ఎవరి అకౌంట్లలో వచ్చినాయి, అంటే మృతుడి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయినాయా లేకపోతే A4 A3 భార్య అకౌంట్ నుంచా A4 అకౌంట్ నుంచా అనేది కూడా వెరిఫై చేస్తున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఇన్ని ఇన్సూరెన్స్లు చేస్తూ ఉన్నప్పుడు ఒక ఏజెంట్ దగ్గర 3 ఇన్సూరెన్స్లు చేసినారు. హస్బెండ్ ఏమో తాగుబోతు అతను, చనిపోయిన అతను, కానీ ఇన్ని రకాలుగా చేసిన ఈ విషయంలో కూడా మేము ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం.